టాలీవుడ్కు డబ్బింగ్ సినిమాల వల్ల కొంత ప్రమాదం ఏర్పడిందని జరుగుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. తాజాగా మెగా మేకర్ దిల్ రాజు నిర్మించిన విజయ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఫలితం ఒక పరస్పరం విరుద్ధంగా వచ్చింది. ఈ సినిమాపై దిల్ రాజు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ప్రచారం కూడా భారీ ఎత్తున చేశారు. విజయ దేవరకొండ వంటి స్టార్ ఉండడంతో రెగ్యులర్ ఆడియన్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమా వీక్షించేందుకు థియేటర్కు వస్తే సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం దిల్ రాజు మాటల్లో కనిపించింది. ఎందుకంటే దిల్ రాజు ప్రొడక్షన్ అంతా కుటుంబ నేపథ్యం ఉన్న సినిమాలు తీయడంలోనే ఆయన ముందుంటారనే విషయం అందరికీ తెలిసిందే. అదే ఫార్మేట్లో ఈ విజయ్ దేవరకొండతో చేసిన ప్రయత్నం కొంత సత్ఫలితాలను ఇవ్వకపోగా నిరుత్సాహపరిచిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒక టీవీ సీరియల్ లాగా చూశారు అనే భావన ఆడియన్స్లో కానీ రివ్యూల్లో కానీ ఏర్పడడం చాలా విచిత్రం అనిపిస్తుంది. ఫ్యామిలీ స్టార్ సినిమా రెవెన్యూ అద్భుతమైన ఓపెనింగ్స్తో మొదలైనప్పటికీ ఆ సినిమా రిలీజ్ అయిన మరుసటి రోజే మయూమల్ బాయ్స్ అనే కేరళ సినిమా కూడా వచ్చింది. ఈ సినిమా కేరళలో సంచలన విజయం నమోదు చేసిందని చిత్ర నిర్మాతలు వెల్లడించారు. సుమారు 200 కోట్ల రూపాయలు కేరళలో వసూలు చేసిందట. కేరళలో అంటే మలయాళ సినిమాల్లో మమ్ముట్టి, సురేష్ గోపి, ఇలా పృథ్వీరాజ్ లాంటి స్టార్స్ ఉన్నప్పటికీ వాళ్ళు నటించిన సినిమాలు ఏవి కూడా ఈ 200 కోట్ల వసూలును చేరుకోలేకపోయాయి. కేవలం 100 కోట్లు 125 కోట్ల క్లబ్లోనే వాళ్ళ సినిమాలు ఉన్నాయి. దానికి భిన్నంగా వర్ధమాన నటులతో కొత్త నటులతో తీసిన మయూమల్ బాయ్స్ 200 కోట్లు వసూలు చేయడంతో దక్షిణాది చలనచిత్ర పరిశ్రమే కాదు యావత్ భారత చిత్ర పరిశ్రమ ఆశ్చర్యపోయింది. ఒక్కసారిగా ఆ సినిమా వైపు తొంగి చూసింది. ఆ సినిమాలో ఉన్న కొత్తదనం, స్నేహితుల మధ్య ఉన్న కథనం, వాస్తవికత ఇవన్నీ ఆ సినిమా చూస్తున్న ప్రేక్షకులను కట్టిపడేశాయి. సినిమా వీక్షించే ప్రేక్షకులు తమలో తాము ఐడెంటిటీ చేసుకోవడమే కాదు, ఈ రెగ్యులర్గా సినిమాలు పాటలు వచ్చినప్పుడు ఫైట్స్ వచ్చినప్పుడు కలిగే హుషారు ఆ మయూమల్ బాయ్స్ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ కావడంతో దాన్ని ఒక అద్భుతమైన అనుభూతికి లోనైనట్టుగా మనం భావించవచ్చు. ఈ సినిమా కమర్షియల్గా సక్సెస్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో మంచి రెవెన్యూ తెచ్చే సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సినిమా ప్రభావం ఇటు ఫ్యామిలీ స్టార్ మీద పడిందని చెప్పవచ్చు. ఫ్యామిలీ స్టార్ మొదటి రోజు అంటే 5వ తేదీన రిలీజ్ అయ్యి కొంత ఓపెనింగ్స్ సాధించినప్పటికీ 6వ తేదీ ఈ సినిమాకు మయూమల్ బాయ్స్ నుంచి తీవ్ర పోటీ ఏర్పడింది. ఒక సినిమా మీద మరో సినిమా పడడం అనేది ఇండస్ట్రీలో కొత్త కాదు, ఎవరు దాన్ని ఆపలేరు కూడా. దిల్ రాజుకు ఇది ఒక కొత్త అనుభవం. తన సినిమా మీద ఒక డబ్బింగ్ సినిమా మీద వచ్చి పడడంతో ఆయన కంగారు పడిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఆశించిన రెవెన్యూ ఫ్యామిలీ స్టార్ తేయగలుగుతుందా లేదా అన్నది కొంత సందిగ్ధత నెలకొంది. ఒకవైపు క్రికెటు, మరోవైపు డబ్బింగ్ సినిమా, ఈ రెండు ఫ్యామిలీ స్టార్ మీద పడడంతో కొంత గందరగోళం నెలకొంది. ఇకపోతే ఫ్యామిలీ స్టార్ మేకింగ్ గురించి ఆలోచిస్తే ఇలాంటి కథను ఎంతో అనుభవం ఉన్న దిల్ రాజు ఎలా అంగీకరించాడు, ఇందులో క్యారెక్టరేషన్ ఏంటి, క్యారెక్టర్లు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయి, అసలు డైరెక్టర్ ఏం చెప్పదలుచుకున్నాడు, ఎలా తీసుకెళ్ళదలుచుకున్నాడు, కొన్ని క్యారెక్టర్లు ఇలా వచ్చి అలా మాయం అయితే ఏ క్యారెక్టర్ ఐడెంటిటీ ఉండదు, అకారణంగా ద్వేషం, అకారణంగా స్పందన, ఇవన్నీ ఫ్యామిలీ స్టార్ను హీరోని చేయాల్సింది పోయి ఫ్యామిలీ స్టార్ కొంత గందరగోళానికి దారితీస్తుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ కొంత సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో విజయ్ దేవరకొండ కెరీర్లో మరొక మైనస్గా నిలిచే అవకాశాలు కూడా ఈ విమర్శకులు పేర్కొంటున్నారు. ఇక రివ్యూ పరంగా 2.5 లేదా 2.25, కొందరైతే 2 ఇచ్చారు. ఈ విధంగా రివ్యూ రావడంతో ఈ సినిమా ఎలా ఉందనేది స్పష్టమైపోయింది. అయితే రేటింగ్లకు, రివ్యూలకు సినిమాకు సంబంధం ఉండదని దిల్ రాజు ఎప్పుడూ చెప్తుంటారు. బాగున్న సినిమాను ఎవరు ఆపలేరు, రివ్యూలు ఇవన్నీ బ్రేక్ ఇవ్వలేవు. అలాగే బాగా లేని సినిమాకు రివ్యూలు కానీ రేటింగ్ కానీ ఎక్కువ ఇచ్చినా అవి ఆడవని కూడా ఆయనకు అనుభవపూర్వకంగా తెలుసు. ఇలాంటి నేపథ్యంలో వచ్చిన ఫ్యామిలీ స్టారు అండ్ దానికి పోటీగా వచ్చిన
అంజుమన్ బాయ్స్ ఈ 2 సినిమాలు ప్రస్తుతం మార్కెట్లో ఉంటే ఒక యూత్ సినిమాగా అంజుమన్ బాయ్స్ కొంత ముందు ఉందని మనం చెప్పుకోవచ్చు. డబ్బింగ్స్ ఈ నేపథ్యంలో డబ్బింగ్ సినిమాలను కట్టడి చేసే అవసరం ఉందా, లేదా ఫ్రీ డేట్ అంటే తెలుగు సినిమాలు ఎక్కువ లేని సమయంలో ఇలాంటి డబ్బింగ్ సినిమాలను విడుదల చేసేలా ఒక నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఈ డబ్బింగ్ సినిమాలను హక్కులను కొంటున్నది పెద్ద ప్రొడ్యూసర్లు, గీతా ఆర్ట్స్ కావచ్చు, మైత్రి మూవీస్ కావచ్చు, సురేష్ ప్రొడక్షన్స్ కావచ్చు. ఇలాంటి వాళ్ళు ఈ డబ్బింగ్ సినిమాలు కొనడం వల్ల వాళ్ళకుండే పలుకుబడి, వాళ్ళకుండే థియేటర్ల మీద కమాండ్ వల్ల వాళ్ళకు అనుకూలమైన డేట్స్ వేస్తున్నారు. దీనివల్ల నేరుగా తీస్తున్న తెలుగు సినిమాలకు కొంత ఇబ్బంది ఎదురవుతుంది. ఇలాంటి విషయాలు ఛాంబరు చర్చించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే తెలుగు సినిమాలకు మొదటి ప్రాధాన్యత, డబ్బింగ్ సినిమాలకు తర్వాత ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని సినీ వర్గాలు కూడా భావిస్తున్నాయి.